చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీవనానికి ఉద్యోగం ముఖ్యం. అయితే ఏ గ్రహాలు అనుకూలం కావాలి ఉద్యోగం రావాలంటే గోచారానికి సంబంధాలు ఉంటాయా? అయితే మీ లగ్నాధిపతి ముఖ్యం. మేషలగ్నం అనుకోండి కుజుడు, అలాగే దశమాధిపతి. లగ్నం అంటే మనమే, దశమం అంటే మనం చేసే కర్మస్థానం. వీరిద్దరూ గోచారంలో అంటే గ్రహాలు తిరిగే సమయంలో కలిసిన ఒకరిని ఒకరు చూసుకుంటున్న ఉద్యోగానికి అనుకూలం ఉంటుంది. మరి అలాగే గోచారంలో దేవగురు బృహస్పతి అన్ని విధాల వృద్ధి చేయటానికి శుభత్వాన్ని ఇస్తాడు. మరి మీ చంద్రుడు ఎక్కడుంటాడో అంటే మీ రాశికి 2వ రాశిలో, 5వ రాశిలో, 9వ రాశిలో, 11వ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ధనం ఇస్తాడు. అందుచేత ఇది ఒకటి గోచారం. అలాగే మీ లగ్నాధిపతి మీ దశమాధిపతి గోచారంలో కలిసిన చూసుకుంటున్న ఉద్యోగానికి రావడానికి అవకాశం ఎక్కువ. ఉదాహరణ చార్ట్ తీసుకుంటే మీ లగ్నాధిపతి మీ దశమాధిపతి గోచారంలో ఇప్పుడు మేషలగ్నానికి కుంభరాశిలో దశమాధిపతి ఉన్నాడు శని భగవానుడు. మరి మీ లగ్నాధిపతి కుజుడు. ఈయనతో కలిసిన లేదా వీరిద్దరూ చూసుకుంటున్న దృష్టి లేదా బాగా అర్థం చేసుకోండి, ఉద్యోగం చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ ఒక్కొక్క నెల సక్సెస్ అవ్వం. కుంభరాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు. మీ లగ్నానికి దశమాధిపతి. వీరిద్దరు ఈయనలో దృష్టి ఉన్న వీరిద్దరూ కలిసిన అప్పుడు ఉద్యోగానికి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగం రావడానికి అనుకూలం. మరి అలాగే ప్రస్తుత దశ ఏంటి?
ప్రస్తుత దశ ఏ భావానికి చెందింది? ఏ భావానికి చెందింది ప్రస్తుత దశ? లగ్నాధిపతి దశ, ద్వితీయాధిపతి దశ ఏదో ఒకటి ఉంటుంది. అయితే దశానాథుడు నుండి దశమాధిపతి. వీరిద్దరూ కలిసిన దశానాథుడి నుంచి దశమాధిపతి ఎవరున్నారో కలిసిన వీరిద్దరికి పరస్పర దృష్టి ఉన్న ఉద్యోగ ప్రయత్నాలు ఉంటాయి. దశానాథుడి నుంచి దశమాధిపతి మీ జన్మ లగ్నానికి దశమాధిపతి, మీ జన్మ లగ్నానికి దశమాధిపతి, మీ జన్మ లగ్నానికి దశమాధిపతి, మీ జన్మ లగ్నాధిపతి. వీరు ప్రస్తుత దశానాథుడు చూసిన 100% జాబ్ ఉంటుంది. అంటే జన్మజాతక చక్రంలో లగ్నము మేషలగ్నం అయితే మేషలగ్నం, వృషభం అయితే వృషభం, అక్కడి నుంచి 10వ భావం లగ్నాధిపతి దశమాధిపతి గోచారంలో కలిసినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది, ఉద్యోగం అనేది. అలాగే మీ లగ్నాధిపతి మీద మీ దశమాధిపతి మీద గోచారంలో గురుగ్రహ దృష్టి ఉన్నప్పుడు, అలాగే ప్రస్తుత దశానాథుడు ఎవరైతే ఉంటారో అక్కడ నుండి ఏ భావం అయినప్పటికీ సరే ప్రస్తుత దశానాథుడు ఎవరైతే ఉంటారో అక్కడి నుంచి దశమాధిపతి చూడాలి. ఆయనకి ఈయనకి సత్సంబంధాలు ఉంటే ఉద్యోగం అనేది ఫాస్ట్గా వస్తుంది. అలాగే గోచారంలో మీ రాశి నుండి 2వ రాశి, 5వ రాశి, 9వ రాశి, 11వ రాశి మీద గురు సంచారం జరుగుతూ ఉన్న అప్పుడు కూడా ధనయోగాలు ఉంటాయి. ధనయోగం అనేది ఒక దశమాధిపతి పెట్టే కాదు, గోచారం కూడా చూసుకొని తెలుసుకోవాల్సిన విషయం ఉంది. అయితే మీ దశానాథుడు ముఖ్యం. ఇప్పుడు వృషభ లగ్నం, ద్వితీయాధిపతి బుధుడే దశమానికి కారకుడు. మీ దశానాథుడి నుంచి దశమాధిపతి. వీరితో బుధుడు ఉన్న బుధ దృష్టి ఉన్న ఉద్యోగానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం మనకి 12 రాసుల్లో మకర రాశి, కుంభరాశి శని భగవానుడిది. మకర రాశి శని భగవానుడిది, మకరం 10వ స్థానం కాబట్టి శని భగవానుడితో దశనాథుడికి సత్సంబంధాలు ఉన్నా. అంటే జాబ్ అనే విషయంలో మనకి
ప్రస్తుత దశానాథుడు ఏమి అందిస్తూ ఉన్నాడు, అలాగే జన్మజాతక చక్ర ప్రకారం లగ్నాధిపతి దశమాధిపతి ముఖ్యం. అలాగే మీ చంద్రరాశి నుంచి 2, 5, 9, 11లో గురు సంచారం చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఉద్యోగం వచ్చే ఛాన్సు. అలాగే మీ దశమాధిపతి ఎవరై ఉన్నారో జన్మలగ్నం నుండి ఆయన, మీ దశమాధిపతి ఎవరై ఉన్నారో జన్మలగ్నం నుండి ఆయన మీ జన్మలగ్నాధిపతి గోచారంలో కలుసుకున్నప్పుడు ఒకరి ఒకరు దృష్టి ఉన్నప్పుడు మనకి ఫలానా టైంలో వస్తుందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు బుధుడు ఈరోజు ధనురాశిలో ప్రవేశించాడు. కాలపురుష కుండల చక్రానికి కారకుడే, దశమక్షేత్రానికి కారకుడు. ఇదొకటి. ఇప్పుడు కుంభలగ్నం 10వ రాశి వృశ్చిక రాశి, అంటే దశమాధిపతి కుజుడైనప్పుడు లగ్నాధిపతి శని భగవానుడు. మరి వీరికి గోచారంలో వీరిద్దరూ కలిసినప్పుడు దృష్టి ఉన్నప్పుడు బలం ఉంటుంది, లేదా వీరిద్దరి మీద బుధ దృష్టి ఉన్న బలం ఉంటుంది. ఇన్ని రకాలుగా ఒక దశ అనేది జీవనానికి, ఉద్యోగం, కర్మ ప్రధానం, ఏ గ్రహాలు అనుకూలం కావాలి, గోచార సంబంధాలు ఉండాలంటే ఉండాలి. గోచారంలో గ్రహాలన్నీ తిరుగుతున్నప్పుడు ఒకవేళ మన దశమక్షేత్రం మీద సంచారం చేస్తుంటే దశమక్షేత్రం మీద సంచారం చేస్తూ ఉంటే అది పాపగ్రహాలైనా శుభగ్రహాలైనా అది కూడా ఉద్యోగానికి అనుకూలం. కాబట్టి దశమాధిపతి, దశానాథుడు, దశమ కారకుడు, తర్వాత జన్మలగ్నం నుంచి లగ్నాధిపతి, దశమ క్షేత్రాధిపతి. ఇప్పుడు దశానాథుడి నుంచి కాకుండా జన్మలగ్నానికి దశానాథుడికి అనుకూలం ఎక్కువ ఉంటే డైరెక్ట్గా లగ్నం నుంచి అందిస్తాడు. లేదు ప్రస్తుత దశానాథుడు బాగున్నాడు ఆ జాతక చక్రం అనేటప్పటికి ఆ దశానాథుడి నుండి 10వ భావం ఏదవుతుందో వారిద్దరికి సత్సంబంధాలు. లేదు శని భగవానుడితో మీ దశానాథుడికి సంబంధాలు ఉంటే అది. లేదు మీ గోచారంలో 2, 5, 9, 11 భావాల మీద రాశి చక్రం నుంచి సంచారం చేస్తుంటే అది కూడా 1 సంవత్సరం పాటు అదృష్టాన్ని గురుడు అందిస్తాడు. అందుచేత ప్రతిదీ విశేషంగా చూసుకోవాల్సి వస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.